నేర్చుకుందాం. హరే కృష్ణ. ఈ 8వ చాప్టర్ వచ్చేసి నిన్న దామోదరి మాది 7th చాప్టర్ గురించి చాలా చక్కగా చెప్పారు. భరతుని యొక్క ఏంటి మాతది, భరతుని యొక్క చరితం నేర్చుకున్నాం. అంతకుముందు ఎవరిది నేర్చుకున్నాం? వృషభదేవుని కార్యకలాపములు. ఎస్. అయితే వృషభదేవుడి దాంట్లో మనం ఏం నేర్చుకున్నాం? వృషభదేవుడు ఏం చేశాడు? ఒక అవధూత లాగా ఉండి మనసు అనేది అది శత్రువు, అది ఎప్పుడైనా మనల్ని పడేస్తుంది అని చెప్పి దానికి లొంగకుండా ఎలాగా ఉండాలి అనే దాని గురించి చూపించారు. అవునా? అవధూత లక్షణాలన్నిటిని చూపించారు. ఉన్న దగ్గరే దొరికిందే తినడము, అజాగరలాగా, తర్వాత శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము, జుట్టు పెంచుకోవడం, ఇలాంటివన్నీ చేశారని చెప్పుకున్నాం కదా. లాస్ట్కి అతను శరీరాన్ని లెక్క చేయకుండా అడవిలోకి వెళ్తాడు. అక్కడ అడవి దగ్ధం అయిపోయినప్పుడు అందులో వెళ్ళిపోతాడని చెప్పుకున్నాం. అవునా? ఎస్ మాతాజీ. అయితే దాని తర్వాత ఇప్పుడు మనకు భరత చరిత్ర వచ్చింది. భరతుని చరిత్ర. ఈ భరతుడు అతని యొక్క కుమారుడు. అతను ఏం చేశాడు? వృషభదేవుడు అతని యొక్క 100 కుమారులకు ఏం బోధించారు మాతాజీ? జ్ఞాన బోధన మాతాజీ. ఎస్ అమ్మా, ఇదే జ్ఞానాన్ని బోధించారు. అందులో అతని ఒక కుమారుడు ఈ భరత మహారాజు. నిన్న భరత మహారాజు గుణవర్ణనం గురించి మాతాజీ చాలా చక్కగా చెప్పారు. అతను రాజ్యపాలన ఎలా చేశారు, ప్రజలకు ఇన్స్ట్రక్షన్స్ తను చేసి ఎలా యజ్ఞాలు యాగాలు చేసి చూపించారు. అతను పూర్ణ భక్తుడిగా ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎలా వీటిని పాటించాలి అనే విషయాన్ని చాలా చక్కగా చేసి చూపించాడు. అలా చేస్తూ చేస్తూ అతను ఎక్కడికి వచ్చాడు? పూర్ణ భక్తి భావంతో నిండిపోయి ఉండి మంత్రం ద్వారా నారాయణి ఆరాధించడానికి అతను పులక ఆశ్రమానికి వచ్చాడు. అవునా? అవును మాతాజీ. అయితే ఈ నారాయణ మంత్రాన్ని జపిస్తూ అక్కడ ఉన్నాడు. భక్తి పూర్వకంగా పళ్ళు పూలు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చత అంటే ఏది దొరికితే దాన్ని భక్తితో భగవంతుడికి పెడుతూ ఆయన దైవారాధన దైవ చింతనలో ఉంటూ ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా. అక్కడికి నిన్న చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మరి ఇంకా మనకి అంత భక్తుడు అయిపోయాడు. ఆయన మొత్తం ఏమంటారు, భక్తిలో వచ్చే ఆ వికారాలన్నీ కూడా ఆయనకి ప్రాప్తించాయని చెప్పుకున్నాం. భక్తి అనే సముద్రంలో మునిగిపోయి ఉన్నాడు అతను నిండుగా అని కూడా చెప్పుకున్నాం. ఆయన దాని తర్వాత ఇంకేముంటుంది చెప్పండి? ఇంకేముంటుంది అనేది మనకు తెలియదు. అంటే ఇంకేం జరగవచ్చు అనే దాని గురించి 8వ చాప్టర్ చెప్తున్నారు. భరతుని గుణ వర్ణనము అని చెప్పారు. ఇందులో ఏమి జరుగుతుంది? అంత భక్తుడైన అతను కూడా ఒక జింకను చూసి అక్కడ దాన్ని దయతో దాన్ని దగ్గరకు తీసి దాని ఆలనా పాలన చూస్తూ దాని మాయలో పడిపోయి లాస్ట్ తన ప్రాణాలు విడిచే సమయంలో దానిపై ధ్యాస పెట్టడం వల్ల అతను ఏమైపోతాడు? ఒక జింకలాగా పుడతాడు. ఆ జింకలాగా పుట్టినప్పటికీ కూడా అంతకుముందు తను చేసిన భక్తి ఏదైతుందో అది దానికి ఎలా ఉపయోగపడింది అనేది ఇక్కడ మనకు చూపిస్తారు. మనం చెప్తూ ఉంటాం భక్తి అనేది ఫార్వర్డ్ అవుతూ ఉంటది కదా. భౌతికంగా మనం ఎంత సంపాదించినా ఏది సంపాదించినా అది ఇప్పటి మట్టికే, అంటే మనము ప్రాణంతో ఉన్నంత వరకే అది మనకి పనికి వస్తుంది. కానీ భక్తి మాత్రమే మనకు ఆత్మతో పాటు ఫార్వర్డ్ అయ్యేది ఏంటిది? ఒక భక్తి అని చెప్పుకుంటుంటాం. అవునా? అలాగే మనం భక్తిలో ఎంత ముందుకెళ్ళామో అని అనిపించినప్పటికీ కూడా ఇప్పుడు భరత మహారాజుని చూస్తే మనకు లాస్ట్ చాప్టర్ లో ఏమనిపించింది? ఇంకా అతను తెలుసుకోవాల్సింది చేయవలసింది ఏదైనా ఉంది అని అనిపించిందా? పూర్ణ భక్తుడిలాగా అయిపోయాడని అనిపించింది కదా. అవును. మనకు కూడా అలాగే అనిపిస్తుంది. ఏంటి ఇంకా 16 మాలలు చేసేస్తున్నాం, భోగార్పణం చేసేస్తున్నాం, పొద్దున మంగళారతి చేసేస్తున్నాం, గుడికి వెళ్తున్నాం, సేవ చేస్తున్నాం, ఇంకా మనం భక్తులం అయిపోయాము, ఇంకా మనం ఆ స్టేజ్ దాటిపోయాము.
ఇంకా మాయ ప్రభావం మన పైన లేదు అనిపిస్తుంటది కదా. కానీ మాయ ప్రభావం అనేది ఈ భౌతిక జగత్తులో ఉన్నంతసేపు ఏదో ఒక దారిలో మనకి అడ్డుపడుతూనే ఉంటది. అంటే మనం ఏంటంటే ప్రతి నిమిషం ప్రతి క్షణము జాగరూకతతో ఉండాలన్నట్టు భక్తిలో. అంటే ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ మనము భౌతికమైన స్టెప్స్ వేయకుండా, మన ఆలోచన అనేది భౌతికంగా మారకుండా, ఎక్కడ ఆధ్యాత్మికము నష్టపరుస్తుందో భౌతిక పనులు చేయడం వల్ల ఆ ఆధ్యాత్మికం నష్టపరుస్తుంది అనగానే మనం జాగరూకతో ముందుకొచ్చేసేయాలి. కానీ మాయ వల్ల మనం ఏమైపోతామంటే అంత భరత మహారాజే ఆ విధంగా పడిపోతే మనం పడిపోవడానికి ఛాన్స్ ఉందా లేదా? ఉంది మాతాజీ. ఎస్ మాతాజీ. అంటే ఎప్పటికప్పుడు ప్రతి క్షణం మనల్ని మనము పరీక్షించుకుంటూ ఉండాలి. అంటే ఎదుటి వాళ్ళు చేస్తున్నారా చేయలేదా, వాళ్ళు భక్తిలో ఉన్నారా అది పక్కన పెడితే, మనం భక్తిలో ముందుకెళ్తున్నామా వెనకకెళ్తున్నామా, పడిపోతున్నామా? అందరం చెప్తూ ఉంటాం ఈ మధ్యలో మాకు మాలలు కావట్లేదు మాతాజీ, మాలలు కావట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అంటే మనకు తెలుస్తూ ఉంటది కదా. అంటే ఎప్పుడైతే మాల చేయమో, లేకపోతే ఎప్పుడైతే మన 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ సరిగా పాటించలేమనిపిస్తుందో అప్పుడు మనకు అర్థం అయిపోతుంటది. ఎప్పుడైతే సత్సంగానికి రాకుండా ఉంటామో అప్పుడు అలవాటు అయిపోయినప్పుడు ఇది బాగానే ఉంటది. కానీ ఎప్పుడన్నా అది వచ్చినప్పుడు పర్లేదులే అనుకున్నాం అనుకోండి, మనల్ని ఇంకా దూరం లాగేస్తుంది. కాదు నేను వెళ్ళాల్సిందే అని తిరిగి మళ్ళీ సత్సంగానికి రావడం వినడం చేశామనుకోండి, అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, భక్తి అనేది ముందుకు వెళ్ళడానికి పడిపోయిన వాళ్ళని లేస్తాం, ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది దొరుకుతుంటది. అంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి, మాటలు వస్తాయి, కానీ అవన్నిటిని మనం పట్టుకున్నాం అనుకోండి భక్తి బ్యాక్ అయిపోతుంది. భక్తి బ్యాక్ అయిపోతే ఫ్రంట్ ఏమొచ్చేస్తుంది, ముందేమొస్తుంది, భౌతికంగా అయిపోతాం, భక్తి పడిపోతుంది. భక్తి అంటే కృష్ణుడు వెనకబడిపోయాడు అనుకోండి, ముందుకు ఏమొచ్చేస్తుంది, మాయ పట్టేసుకుంటది. అవునా? అది అంటే తను ఎప్పుడూ కాపలా కాస్తూ ఉంటది అనుకుంటూ ఉంటాం కదా. అలాగే ఈ 8వ అధ్యాయంలో కూడా అలాంటి ఒక చిన్న సంఘటన వల్ల భరత మహారాజు జింకగా మారాడు. నార్మల్ గా అయితే మారే అవకాశం లేదు, కానీ మరి ఇది భగవంతుడి యొక్క లీల కదా. ఆ లీలలో మనం ఎలా పడిపోతాము, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది చూపించడానికి ఇలా జరిగింది. అయితే ఈ అధ్యాయంలో మొత్తం 31 శ్లోకాలు ఉన్నాయి. ఓకే, 31 శ్లోకాల్లో 1 నుంచి 7 వరకు భరతుడు చిన్న జింకని ఆశ్రమానికి తీసుకుపోవడం అనేది జరుగుతుంది. ఏ విధంగా జింక పిల్ల తనకు దొరికింది, ఎలా చూశాడు, ఎలా తీసుకెళ్లాడు, ఈ విషయాలు. తర్వాత 8 నుంచి 15 వరకు భరతునికి జింకపై ఏర్పడిన ఆసక్తి. ఓకే, పిల్లని తీసుకెళ్ళి అలా వదిలిపెట్టాడా, దాని మీద ఏం చేశాడో ఆసక్తిని పెంచుకున్నాడు. ఆ ఆసక్తి అనేది ఎలా పెరిగింది. తర్వాత వచ్చేసి 16 నుంచి 25 వరకు జింక వియోగంలో భరతుని విచారం. ఆ జింక వియోగం, అది వెళ్ళిపోతేనో కనబడకపోతేనో, అది ఒకవేళ నేను విడిచిపెడితేనో, ఆ విచారణలో బాధపడడం స్టార్ట్ చేశారు. తర్వాత వచ్చేసి 26 నుంచి 28 వరకు తదుపరి జన్మలో భరతుడు జింకగా మారడం అనేది చూపిస్తారు. 26, 27, 28 శ్లోకాలు. 29 శ్లోకంలో జింక రూపంలో ఉన్న భరతుడు చింతిస్తుంటాడు, అరే నేను ఇలా జింకగా రావడానికి కారణం ఏంటబ్బా అని. తర్వాత 30వ శ్లోకంలో భరతునికి వైరాగ్యం వస్తుంది. అంటే జింక రూపంలో ఉన్న భరతునికి ఫుల్ వైరాగ్యం అనేది వచ్చేస్తుంది. 31లో భరతుడు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు అనే విషయం, ఎలా జాగ్రత్తగా ఉన్నాడు, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలనే విషయాల గురించి చర్చిస్తారు. అయితే దేశంలో ఇన్ని అవతారాలు ఎత్తి భగవంతుడు అటు మనకు వృషభదేవుడి రూపంలో చెప్పాడు, ఇప్పుడు భరతుడు రూపంలో చెప్తున్నాడు, పృథు మహారాజు రూపంలో చెప్పాడు, ప్రహ్లాద రూపంలో చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఒక చిన్న సామెత చెప్తారు. ఎవరో చెప్పారంట, సముద్రము వలె తెల్లగా ఉన్నాడు చంద్రుడు అని చెప్తారు. ఓకే, చంద్రుడు అలా తెల్లగా ఉన్నాడంటే తెల్లగా అంటే అని అడుగుతారు. ఓకే, తెల్లగా అంటే ఎలా చెప్పాలని, హంస వలె తెల్లగా ఉన్నాడు అని అడుగుతారు. చెప్తే హంస ఎలా ఉంటది అని అడుగుతారు. హంస ఎలా ఉంటది అంటే ఇలా చెయ్యి చూపిస్తారు అన్నట్టు, ఇట్లా వంకర హంసలాగా పెట్టి చెయ్యి చూపిస్తారు.
ఓకే. అయితే చంద్రుడు హంసలా వంకరగా ఉన్నాడా అంటే చంద్రుడు వంకరగా ఉన్నాడా అని వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే నిజంగా చంద్రుడు వంకరగా ఉన్నాడా? ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పిన సెంటెన్స్ ఏంటి? సముద్రం వల్లే తెల్లగా ఉన్నాడు. యా, అక్కడ తెలుపుకి ఏం చెప్పారు? హంస అని చెప్పారు. హంస. అయితే హంస ఎలా ఉంది అని అంటే దాని ఆకారం చెప్పారు. అవునా? ఎస్ మాతాజీ. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? చంద్రుడు హంసలాగా వంకరగా ఉన్నాడు, చంద్రుడు వంకరగా ఉన్నాడు అని అర్థం చేసుకున్నాం. అంటే లోకంలో మంచి జ్ఞానం అనేది చెప్పడానికి ప్రతిసారి భగవంతుడు వచ్చి అలా చెప్తూనే ఉంటే మనం ఇలా అర్థం చేసుకుంటున్నాం. అంటే మనకి ఏది తోచింది దాన్ని. అలాగే వృషభదేవుడు కూడా అవధూతలాగా ఉండి అన్ని చెప్తే వాళ్ళు ఇంకో బౌద్ధ ధర్మాన్ని తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు? జుట్టు కత్తిరించుకోక్కర్లేదు, నీట్గా ఉండాల్సిన పని లేదు, ఇలాంటివన్నీ వాళ్ళు పెట్టేసుకొని అదొక ధర్మంగా తీసుకొచ్చారా? అవును మాతాజీ. అలా అవును. తీసుకొస్తూ ఉంటారు అన్నట్టు. అందుకని ప్రతిసారి ఒక రూపంలో వచ్చేసి మనకి ఆ ధర్మాన్ని, సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ ధర్మాన్ని మనకి వివరించడానికి ఒక్కొక్క రకంగా భగవంతుడు మనకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అలాగే ఇప్పుడు భరతుని చరిత్రలో మనకి భగవంతుని గుణ వర్ణనం అనే దాని కింద చెప్తున్నారు. నిన్న నారాయణుని ఆరాధించుకుంటూ ఎక్కడున్నాడు భరత మహారాజు? ఏ ఆశ్రమంలో ఉన్నాడు? పులస్య ఆశ్రమం. ఎస్, పులక ఆశ్రమంలో ఉన్నాడు. అక్కడ గండకీ నది ఉంటది. రోజు ఆ గండకీ నది నుంచి నీళ్లు తీసుకొచ్చి అక్కడ అభిషేకాలు చేస్తూ, అక్కడ ప్రార్థనలు చేస్తూ, భగవంతుని కీర్తిస్తూ, తనకు దొరికిన దాంతో భగవంతుని పూజిస్తూ అక్కడ గడుపుతూ ఉంటాడు. అయితే అలా గడుపుతున్నప్పుడు ఏమైంది ఒక రోజు అనే దానికి ఫస్ట్ శ్లోకం తీసుకుందాము. శ్రీసుక ఉవాచ ఏకదా తు మహానద్యాం కృతాభిషేక నయామికావక్ష్యతో కృతాభిషేకనయమికావశ్యకో బ్రహ్మాక్షరమభిగృణానో ముహూర్తత్రయముదకాంత ఉపవివేశ. హరే కృష్ణ. మంత్ర చదవండి. ఎవరు చదువుతున్నారు? ఎవరు హరే చదవడానికి కృష్ణ రెడీగా లేరు? మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. చదవండి. చదవండి. శ్రీ సుప్రోవాచ ఏకదాతు మహానద్యాం కృతాభిషేక నైవమికావశ్యకో బ్రహ్మోక్షరామణి గృహాణో ముహూర్త త్రయముదా కాంత ఉపవివేశ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, ఒకరోజు భరతుడు కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించిన పిదప గండకీ నది తీరమున ఆసీనుడై ప్రణవ ప్రణవయుక్తముగా మంత్ర జపమును చేయసాగెను. హరే కృష్ణ మాతాజీ. అది బాగుంది. ఇక్కడ ఒక రోజున అని చెప్పారు. అనగనగా ఒక రోజు అంటేనే మనకు ఏం అర్థమైపోతుంది? ఆ ఒక రోజు వెనకాల ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంది అని అర్థమైపోతుంది కదా. ఒక రోజున అని చెప్తున్నారు అంటే రోజు చేస్తున్నాడు కదా మరి భరత మహారాజు. అలాగే కానీ ఒక రోజున అంటే ఆ రోజు ఏదో సంథింగ్ జరిగి ఉంటది. ఆ జరిగినది ఏంటి విషయం అనేది ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు. ఏం చేశాడు ఆయన ఒక రోజు? అది ఎవరికి చెప్తున్నారు? సుఖదేవ గోస్వామి రాజుకు చెప్తున్నారు. ఏమని? భరతుడు కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించిన పిదప గండకీ నదీ తీరమున ఆసీనుడై ప్రణవయుక్తముగా మంత్ర జపమును చేయసాగను. రోజు ఏం చేస్తాడు ఆయన? నార్మల్ గా స్నానం చేసి అక్కడ పత్రము, పుష్పము, ఫలం ఏముంటాయి వాటిని తీసుకెళ్లి అక్కడ అర్చన చేసి అక్కడ ఉండేవాడు. కానీ ఈ రోజు ఏం చేశాడు? అక్కడే ఆ గండకీ నది తీరంలో నేను కూర్చొని అక్కడే జపం చేసుకుంటూ ఉన్నాడు. మంచి ఒక సిస్టమేటిక్ గా ఒక రాగయుక్తంగా మంత్రాన్ని జపిస్తూ అక్కడ కూర్చున్నాడు. సెకండ్ శ్లోకం మాతాజీ. తత్ర తదా రాజన్ హరిని పిపాసయా జలాశయాభ్యాసం ఏకైవోపజగామ. మాతాజీ ప్లీజ్ రెడీ హరే కృష్ణ ఉన్నారా? మాతాజీ. నేను చదవనా? చదవండి.
తత్ర తదా రాజన్ హరిణి పిపాసయా జలాశయాభ్యాసమేకైవోప జగామా. శీల ప్రభుపాదికి జయ. రాజా అతడు ఆరి నదీ తీరమున ఆసీనుడే ఉండగా దప్పిక కొనిన ఒక హరిణము నీరు ద్రావాచ్చటకు వచ్చెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఏమైంది? అప్పుడు ఉండని వాడు అక్కడ ఆ నది దగ్గర కూర్చొని జపం చేయడము. ఆయన జపం చేస్తున్న సమయంలో అక్కడికి ఒక హరిణి దప్పిక అంటే జింక వచ్చింది. ఎందుకు వచ్చింది? అది నీరు తాగడానికి. ఇందులో పెద్ద విశేషం ఏముంది చెప్పండి? అడవిలో ఆయన ఎక్కడున్నాడు? ఆశ్రమం దగ్గర. ఓకే, అది ఎక్కడుంది? ఒక అడవి దగ్గరగా ఉంది. అది అడవిలాగా చెట్లు చేమలతో ఉన్నది. అక్కడ అన్ని జంతువులు ఉంటాయి, అన్ని రకాల జంతువులు ఉంటాయి. ఆ జంతువులు ఏంటివి? ఆకలి వేసినప్పుడు అక్కడక్కడ వెళ్తూ తింటూ ఉంటాయి. తిని దాహం వేసినప్పుడు ఎక్కడ నీరుంటే అక్కడ వచ్చి తాగుతాయి. అంతే కదా? దాంట్లో ఇదంతా మనకు తెలిసిందే, అవునా? అందులో కొత్త విషయం ఏమీ లేదు. అయినప్పటికీ ఇక్కడ చెప్తున్నారు, దప్పిక కొనిన ఒక హరిణము నీరు ద్రావ అచటకు వచ్చినది. అంటే వచ్చిన తర్వాత ఏమైందబ్బా అంటే ఇక్కడ చెప్తున్నారు, దయాపేపీయమాన ఉదకే తావదేవా విదూరేణ నదతో మృగపతేరున్నాదో లోక భయంకర ఉదపతత్. హరే కృష్ణ మాతాజీ. ఉమ్. తయాపేపియమాన ఉదకే తావదేవా విదురేణ నదతో మృగపతేరున్నాధో లోక భయంకర ఉదపతత్. హరే కృష్ణ. కొంచెం స్క్రోల్ చేయండి. హరే కృష్ణ. చైతన్య స్క్రోల్ చేయనా పేపర్? ఓకే, నేను చదువుతాను. చేస్తున్నా, చదవండి. ఆ హరిణము తృప్తిగా నీరు త్రావుచుండ కొలది దూరములోనున్న ఒక సింహము బిగ్గరగా గర్జించెను. ఎల్లరూ భయమును కలిగించడి ఆ గర్జనము దాని చెవిన పడెను. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. ప్రణామాలు. ఇక్కడ ఏం జరిగింది? ఓకే, దానికి దాహం వేసింది, నీళ్లు తాగుతుంది. అడవిలో జింకలు, ఏనుగులు ఇలాంటి వాటితో పాటు సింహాలు కూడా ఉంటాయి కదా. ఆ సింహాలు కూడా గర్జిస్తూ ఉంటాయి. అయితే ఆ గర్జనము అనే సౌండ్ దీనికి వినిపించింది. అంటే మామూలుగా గర్జనము, సింహ గర్జనం వింటే ఎవరికైనా భయం వేస్తుంది కదా. దానిలో కూడా కొత్త ఏమీ లేదు. కానీ అది విని ఇది కూడా భయపడింది. ఇది ఒక్కతే వచ్చింది. అక్కడ ఏం చెప్పారు మనకి ఇంతకుముందు శ్లోకంలో? దాహం వేస్తుంది అని చెప్పి దప్పిక తీర్చుకోవడానికి జింక ఒకటి అక్కడికి వచ్చింది. ఒకటి మామూలుగా ఎలా ఉంటాయి జింకలన్నీ? గ్రూపుగా ఉంటాయి. గ్రూపుగా ఉంటాయి. అంటే కొన్ని సంఘటనలు అది మరి మన కర్మ తెలీదు, వాటి కర్మ తెలీదు, మనకు పరీక్షణ తెలీదు, అలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు అతను ఏంటి రోజు కూర్చునేవాడు కాదు, ఆ రోజు కూర్చున్నాడు. మరి జింక ఏంటి రోజు గుంపులో తిరిగేది, ఈ రోజు అది ఒక్కతే వచ్చి నీళ్లు తాగుతుంది. పోనీ నీళ్లు తాగి వెళ్ళిపోయిందా అంటే కాదు. అప్పుడు ఏం జరిగింది? అక్కడ సింహ గర్జనం అనేది దాని చెవికి వినబడింది. వినబడిన తర్వాత ఏమవుతుంది? అందరూ లాగానే అది కూడా భయపడుతుంది. అందరూ భయపడతారు, అది కూడా. అంటే అక్కడ ఉన్న జంతువులు అవి భయపడతాయి, మనుషులు కూడా భయపడతారు కదా అక్కడ ఉంటే. అలా అది భయపడింది. దాని చెవిన పడగానే అది భయపడుతుంది. తముపసృత్య సా మృగవధూ ప్రకృతి విక్లవాచకిత నిరీక్షణ సుతరామపి హరిభయాభి నివేశ వ్యగ్ర హృదయ పరిప్లవ దృష్టిరగత తృషా భయత్ సహసైవోచ్చక్రామ. హరే కృష్ణ. ప్రణామం. చదువు. తముపసృత్య సా మృగవధూ ప్రకృతి విప్లవాచకిత నిరీక్షణ సుతరామపి హరిభయాభి నివేశ వ్యగ్ర హృదయ పరిప్లవ దృష్టిరగత తృషా భయాత్ సహసైవోచ్చక్రామ. హరే కృష్ణ.
స్క్రీన్ కొంచెం పైకి చేయండి మాకు. హరే అది కృష్ణ. పోయినట్టుంది. స్క్రీన్ పోయింది మాతాజీ. ఓకే, నేను చదువుతాను ఇది, మళ్ళీ నెక్స్ట్ చదువు. ఇతరులు చంపుదురేమోనని సహజముగానే భీరువై ఉండేడి హరిణము ఎల్లప్పుడూ సంశయమున నలుదిక్కులు చూచుచుండును. భీకరమగు సింహగర్జనను వినినంతనే అది కలవరపడి భీతి చెందిన నేత్రములతో అటూ నిటూ గాంచుచు దప్పిక తీరకుండగానే ఒక్కమారు నదిని లంఘించెను. ఇక్కడ ఏం జరిగింది? మామూలుగా జింకలన్నీ చూడండి, దాని కళ్ళు, దాని ఫేస్ చూస్తుంటే అది ఒక్క సైడ్ ఒకలాగా ఉండదు. అటు ఇటు తిరుగుతూ అటు ఇటు తల ఊపుతూ దాని కళ్ళను అలా రెప్పలు ఆరుస్తూ భయంగానే కనిపిస్తుంది మనకి. సహజంగానే జింకకు ఆ లక్షణం ఉంటది. అలాంటిది ఇప్పుడు అది ఒక్కతే ఉండి నీళ్లు తాగుతుంటే దానికి సింహ గర్జన వినిపించింది. అది ఆ గర్జనకి దాని లోపల ఏమైంది అంటే, సింహ గర్జన వినిపించగానే అది ఒక్కతే ఉంది కాబట్టి దానికి ఏమనిపించింది? సింహము కళ్ళలో కనిపించేసింది. కళ్ళలో కనిపిస్తే ఇంకా భయం ఎక్కువ అవుతుంది కదా. అది ఎక్కడ తనను వచ్చి పట్టేసుకుంటుందో, నేను ఒంటరి దాని అనే భావన దానికి రావడం స్టార్ట్ కాగానే భయం అనేది ఎక్కువైపోయింది. దాంతో అది తాగే నీళ్లు కూడా ఆపేసి పరిగెత్తింది. ఎక్కడికి? నదిని దాటడానికి. ఓకే, దాని ప్రాణాలు మామూలుగా జీవులన్నీ కూడా దాని ప్రాణాలు కాపాడుకోవడానికి ఇలా శబ్దం వినగానే పరిగెత్తుతాయి. అయినా సరే మరి ఇందులో ఏముంది విడ్డూరం? అంటే అక్కడ చెప్తున్నారా జింక ఎలా ఉందంటే అది ఆ ఏమంటారు దాన్ని, కడుపుతో ఉందని చెప్తారు. తస్య ఉత్పత్తన్యా అంతర్వత్వా ఉత్పత్తంత్యా అంతర్వత్న్యా ఉరుభయావగలితో యోని నిర్గతో గర్భ శ్రోతసి నిపపాత. చదవండి మాత. చాలా మాతాజీ. చదవండి. ఓకే. హరే కృష్ణ మాత చదవాలి తస్య ఉత్పతన్య అంతర్వత్న్య ఉరుభయావగలితో యోని నిర్గతో గర్భః శ్రోతసి నిపపాత. ఆ హరిణము గర్భిణి అయి ఉండెను. భయముతో అది ఒక్కమారు దుముకగా గర్భస్థ శిశువు బయలువెడలి నదీ ప్రవాహంలో పడెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎందుకు చెప్తున్నారు ఇదంతా అంటే, అది నార్మల్ జింక కాదు, అది గర్భస్థ జింక, గర్భిణి అయి ఉన్న జింక అని చెప్తున్నారు. ఆ గర్భిణి అయి ఉన్న జింక భయంతో అది ఏం చేసింది? నిండు గర్భిణిగా ఉన్న, ఇంకా ప్రసవం ఏ స్టేజ్ లో ఉన్న జింక కాబట్టి అది ఒక్క గెంతున ఇక్కడ నుంచి అక్కడికి గెంతేసరికి అనే విషయంలో వీళ్ళు చెప్తున్నారు అన్నట్టు. ఏమైంది? గెంతే విషయంలో గర్భిణీ స్త్రీకి అకస్మాత్తుగా ఉద్రేకం గాని భయం కాని కలిగితే ఏమవుతుంది? గర్భపాతము జరిగేది అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రభావములకు లోను కాకుండా మనం చూసుకుంటాం. కానీ ఇప్పుడు ఇక్కడ జింకకి అలాంటి అవకాశం లేదు. అది భయపడింది. దానికి ఓదార్చడానికి గాని, దానికి ధైర్యం చెప్పడానికి గాని తన గుంపు అనేది అక్కడ లేదు. తన తోటి వారు ఇంకా జింకలు అనేవాళ్ళు అక్కడ లేరు. కాబట్టి దానికి తోచిన విధంగా అది అక్కడ నుంచి పారిపోవడానికి ఏం చేసింది? అది ఒక గెంతున నది దాటడానికి ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేస్తే ఏమైపోయింది? అక్కడ గర్భస్రావం అయింది మాతాజీ. ఎస్ మాతాజీ, అప్పుడు అది అవుతుంది. తత్ప్రసవోత్ సర్పణ భయ ఖేతురా సగనేన వియుజ్యమానా కస్యాం చిద్దర్యాం కృష్ణ సారసతి విపపాతాథ చ మమార. నిపపాతాథ చ మమార. యా మాతాజీ చెప్పండి. చదవాల మాతాజీ. చదవండి. తత్ప్రసవోత్సర్మ నయన కేతాతురా స్వగనేన విముజ్యమాన ఇస్యాచ్చాదర్యాం కృష్ణ సారసతీ నిపపాతద చ మమారా. గుంపు నుండి తప్పిపోయినందున గర్భపాత శోకము వలనను ఆ నల్ల జింక నదిని దాటినంతట మిగుల ఖేదమునకు గురి అయి ఒక గుహలో వెంటనే మరణించాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అలా
గర్భిణి అయిన జింక భయముతోటి ఆ గర్భావస్థతోటి అది నదిని దాటడం వల్ల అది భయానికి లోనైపోయి ఏమైపోయింది, అది మరణించింది. కానీ అక్కడ ఇంకొక విశేషం జరిగింది. ఏంటి ఆ విశేషం అంటే, అది ఎప్పుడైతే నదిని దాటుతుందో దాని గర్భంలో నుంచి ఆ జింక పిల్ల శిశువు అనేది ఆ నీటిలో పడిపోతుంది. కానీ నార్మల్గా అయితే ఏమవుతుంది, అలా జింకల నుంచి మనం చూస్తూనే ఉంటాం కదా, జంతువులన్నీ అలా గర్భస్థ శిశువులు పడిపోయినప్పుడు వాటిని అక్కడే క్లీన్ చేసుకొని అవి వాటి వెంటనే వెళ్ళడము చూస్తుంటాం కదా. ఆవులు కానీ ఇంకా ఇలాంటి జింకలు మేకలు ఇలాంటివన్నీ అలాగే చేస్తూ ఉంటాయి కదా మాతాజీ. కానీ ఇక్కడ అది ఎందులో పడిపోయింది, నీటిలో పడిపోయింది. అది కాక ఆ జింక ఎలా ఉండింది, భయంతో ఉండింది, ఇంకా పెయిన్ఫుల్ గా కూడా ఉండింది కదా. గర్భస్రావం జరిగిపోయి బాడీ అంతా అది ఇది రెండు కలిసి దానికి ఏమైపోయింది, అది మరణించింది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో శ్లోకాలో చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి భరత మహారాజు యొక్క లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి. అతను ఏం చేస్తాడు ఏంటి అనేది. ఇక్కడ వరకు ఏమంటారు, భౌతికంగా మాయ అనేది పర్లేదులే అనిపిస్తుంది. ఏముంది అక్కడ, జింక వచ్చింది, నీళ్లు తాగింది, ఒకటే ఉంది కాబట్టి ఇదంతా సహజమే అనిపిస్తుంది. కానీ మరి దానికి ఈ భరత మహారాజుకి ఏంటి లింక్ అంటే, అక్కడే ఉన్నాడు అతను, ఇంకెవరూ లేరు. ఒకటే జింక ఉంది, ఒక అతనే ఇతనున్నాడు. ఆ జింక పిల్ల నదిలో కొట్టుకుపోవడం చూస్తున్నాడు ఇతను. కాబట్టి ఇప్పుడు అతనికి దీనికి ప్రభావానికి లోనయ్యే అవకాశం అనేది వచ్చేసింది. త్వేనుకునకం కృపణం శ్రోతసానుహ్యమానం అభివిక్షాపవిద్ధం బంధురివానుకంపయా రాజర్షిర్భరత ఆదాయ మృతమాతరం ఇత్యాశ్రమ పదమనయత్. మాతాజీ నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ చదువుతాను. హం త్వేన కునకం కృపణం శ్రోతసానుహ్యమానమవి వీక్షాపవిద్ధం బంధురివానుకంపయా రాజర్షిర్భరత ఆదాయ మృతమాతర మిథ్యాశ్రమ పదమనయత్. నదీ తటమున కూర్చుండిన భరతుడు తల్లి లేని ఆ జింక పిల్ల నదీ ప్రవాహమున కొట్టుకొని పోవుటను గాంచెను. దానితో కరుణా హృదయుడై అతడు మిత్రుని వలె దానిని నదీ ప్రవాహం నుండి బయటకు తీసి అది తల్లి లేనిదని తలచి ఆశ్రమమునకు తెచ్చుకొనెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ చూడండి, నదీ తటమున కూర్చున్న అతను ఆ తల్లి లేని జింక పిల్లని చూశాడు. చూసి అది కొట్టుకుపోతుంది, తీయకపోతే అది కొట్టుకుపోయి చనిపోతుంది. అంతకనే అతను ఏం చేశాడో, కరుణా హృదయుడై అతడు ఒక మిత్రుని వలె దానిని ఆ నది ప్రవాహం నుండి బయటకు తీసి ఏం చేశాడు అమ్మ అంటే, అది తల్లి లేనిది కదా అని తలచి ఆశ్రమానికి తెచ్చుకొనేను. కానీ ఇక్కడే ఏమంటారు భరత మహారాజు స్టోరీ టర్న్ అయిపోయింది. ఇవి 7 శ్లోకాలు. ఓకే, ఫస్ట్ నుంచి 7 వరకు ఆ జింక పిల్లని ఎలా చూశాడు, జింక ఎలా వచ్చింది, అది ఎలా భయపడింది, దాని గర్భస్రావం ఎలా జరిగింది, నుంచి తను ఎలా జింక పిల్లను ఆశ్రమానికి తీసుకొచ్చాడు అనేది 1 నుంచి 7 శ్లోకాల వరకు మనకు అయిపోయింది. ఇప్పుడు 8వ శ్లోకాల్లోకి వెళ్లే ముందు 7వ శ్లోకాలో ఇది కరుణ అని చెప్పారు, కరుణా హృదయుడని చెప్పారు, ఆయన ఆశ్రమానికి తీసుకొచ్చాడు అని చెప్పారు కదా. ఇక్కడే టర్నింగ్ పాయింట్ అనేది వచ్చేసింది. అతను ఏం ఆలోచించాడు, తల్లి లేని జింక పిల్లని చూసి, నార్మల్ గా అయితే గుంపులో ఉంటే ఏమవుతుంది, వేరే జీవులు ఉంటాయి కాబట్టి వేరే జింకలు ఉంటాయి, దానితో పాటు వీటిని కూడా తీసుకెళ్లి అవి చూసుకుంటూ ఉంటాయి. కానీ ఇప్పుడు అలా చూసుకోవడానికి అవకాశం ఉందా? లేదు లేదు. కానీ ఇక్కడే ప్రకృతి నియమాలు అనేటివి ఎలా ప్రభావం చూపుతాయి మనుషుల మీద, మన మీద అనేది చూపిస్తుంది. ప్రకృతి నియమాలు చాలా సూక్ష్మమైనవి. అవి ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఏ విధంగా మార్చేటట్టు చేస్తాయి అనేది ఎవరు చెప్పలేరు. అవి మనకి ఎల్లప్పుడూ అర్థం కానే కావు. మనం ఎంత భక్తి స్టేజ్ లో ఉన్నప్పటికీ కూడా మనకు అర్థమయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మనము ఎలా ఉండాలి, ఇప్పుడు భరత మహారాజు ఎలా ఉన్నాడు, ఎలోన్ గా ఉన్నాడు, అవునా?
ఇంకెవరైనా తను కూడా జింక ఏదో గుంపుతోటి ఉంటే ఆ జింక పిల్లని తీసుకెళ్లిపోయేవాళ్ళు, వాళ్ళు చూసుకునేవాళ్ళు. పోనీ ఇక్కడ భరత మహారాజు దగ్గర ఇంకెవరైనా ఉంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, నువ్వు అన్ని అయ్యా నువ్వు రాజ్యాన్ని, పిల్లల్ని, అంత ధనాన్ని, డబ్బుని అన్ని వదిలేసి వచ్చావు, వైరాగ్యంతో ఉన్నావు, నువ్వు ఈ జింక పిల్లని తీసుకొని ఏం చేసుకుంటావు, దాన్ని అక్కడ వదిలిపెట్టి రావో వేరే వాళ్ళకి ఇవ్వో చెప్పేవాళ్ళు. అవునా? అవును మాతాజీ, అవును. కృష్ణ కానీ మాతాజీ, ఇక్కడ సత్సంగం ఒక ఇంపార్టెన్స్ చెప్తున్నారు కదా మాతాజీ. ఎస్ మాతాజీ. అందుకే ఎవరు కూడా భక్తిలో డౌన్ కావద్దు అంటే సత్సాంగత్యాన్ని కూడి ఉండాలి ఎల్లప్పుడూ. వాళ్ళకి ఏ చింతన వచ్చినా, ఎలాంటి డౌట్లు వచ్చినా క్లారిఫై చేసుకుంటూ ముందుకే వెళ్ళాలి, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళడం కానీ అందులో నుంచి బయటకు వెళ్ళడం కానీ చేయకూడదు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆల్రెడీ ఇది జరిగిపోయి మనకు చెప్తున్నారు కాబట్టి మనకు ఇప్పుడు ఈజీగా అర్థం అవుతుంది. అదే జరుగుతూ ఉంటే మన జీవితంలోనే అర్థం కావడం అనేది సంభవమా? కష్టము మాతాజీ, చాలా కష్టం. మనకు మిథ్యా అహంకారం అంటారు చూడండి, అది ఎల్లప్పుడూ మనకి ఏం చేస్తుంది అంటే, నువ్వు చేసేది కరెక్టే, నువ్వు చేసేది కరెక్టే, నువ్వు వినేది కరెక్టే, పర్లేదు చేసి, అట్లా కూడా చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు, బాగా మనని మభ్య పెడుతూ ఉంటది. అదే మనం అందరితో పాటు ఉన్నాం అనుకోండి, మనకు దగ్గర వాళ్ళైతే మనం అడగకున్నా గానీ మనం చేసే దాన్ని బట్టి, ఒక రోజు క్లాస్ రాకపోతేనో, వినకపోతేనో, చదవకపోతేనో, ఇప్పుడు మేము చూడండి, మేము క్లాసు తీసుకోవడానికి రెడీగానే ఉన్నాం, కానీ మాతాజీ వాళ్ళు అప్పుడప్పుడు మమ్మల్ని తోసి ముందుకి మమ్మల్ని బయటికి తీసుకొస్తూ ఉంటారు. అంటే మీరు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, మీరు అట్లా వదిలిపెట్టకూడదు అన్నట్టు. అలాగే ఎవరు క్లాస్కి రాకుండా అడగడం, చెప్పడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. అది సాంగత్యం యొక్క మహిమ. మనకు తెలీదు, అది చిన్న విషయం అనిపిస్తుంది, కానీ అది మన జీవితాన్ని మార్చే విషయం. అది మన భక్తిలో ముందుకు నెట్టేసే విషయం. అది భక్తిలో నుంచి జారిపోకుండా పట్టుకొని ఉండే విషయం. అలాంటి విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. అయితే ఇక్కడ భరత మహారాజు కూడా జింక పిల్లని చూసి దాని పట్ల కరుణ అనేది వచ్చేసింది. ఇక్కడ ప్రకృతి తన పని తాను చేసుకుంటూ మెల్లిగా వస్తుంది. ఒక చిన్న పొరపాటు కూడా పతనానికి కారణం అవుతుంది. మనకు అదే చెప్తారు కదా, మనం ఎన్ని 100 కరెక్ట్ చేసినా ఒక చిన్న పొరపాటే అది మన కష్టానికి కారణం అవుతుంది. అవునా? అవును మాతాజీ. అయితే మరి ఇక్కడ కరుణ అనే చూపించాడు జింక పిల్ల పైన కదా, మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టే, ఇక్కడ తీసుకురావడం చెప్తున్నారు కరెక్టే, కానీ పెంచుకోదు, ప్రేమ పెంచుకోకుంటున్నారు. అంటే ఇక్కడ చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే భక్తియుక్త సేవలో మిగుల పురోగమించిన వాడు, దాదాపుగా ప్రేమ భక్తి స్థాయికి వచ్చిన వాడు భరతుడు తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన భౌతిక స్థాయికి పతనం చెందాడు. ఎందుకు భౌతిక స్థాయి అంటే, ఇప్పుడు జింకకి రక్షించడం ఎలా రక్షిస్తున్నాడు? ఆయనని శారీరకంగా రక్షిస్తున్నాడు. అవునా? ఎలా రక్షించాడు? శారీరకంగా, మానసికంగా అది దాని మీద కరుణ చూపెట్టాడు కదా మాతాజీ. కానీ దానికి ఇప్పుడు ఒకరికి మనం ఏదన్నా హెల్ప్ చేయడం అంటే నిజమైన హెల్ప్ ఏదని చెప్తారు? భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్లడమే నిజమైన సాయం. అదే మనకు చాలా సార్లు స్టోరీ చెప్పుకున్నాం కదా, ఒక పిల్లవాడు తండ్రి నుంచి గొడవపడి ఇంటి నుంచి పారిపోయిన అతనికి తిండి గాని, బట్టలు గాని, బొమ్మలు గాని, ఇంకా వేరే ఏమన్నా చూపించినప్పుడు అది కరెక్టా? లేకపోతే అతను ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అవన్నీ తెలుసుకొని ఆ పిల్లవాడిని తండ్రికి అప్పగించడం కరెక్టా? కరెక్ట్. మిగతావన్నీ కూడా మరి అది కరుణ కాదంటారా? దయ కాదంటారా? శాశ్వతమైన దయ కాదు మాతాజీ, తాత్కాలికం కదా మాతాజీ. అంతవరకే ఉండాలి కదా మాతాజీ. అంటే మనం చూసేది ఎలా అంటే పర్మనెంట్ సొల్యూషన్ లాగా ఆలోచించాలి కదా. తాత్కాలికమైన వాటిని చేయడం అనేది నార్మల్ పీపుల్ చేస్తారు. మరి ఇక్కడ భరత మహారాజు నార్మలా? నార్మల్ కాదు. ఆయన భక్తిలో ఎంతో వృద్ధి చెంది ప్రేమ భక్తి స్థాయి వరకే వచ్చినవాడు కదా. 9 రకాల భక్తులలో ప్రేమ భక్తి స్థాయికి వచ్చినవాడు కదా. అవును. అంతా వచ్చిన అతను ఇప్పుడు ఓన్లీ జింకను బతికించడం అనే భౌతికమైన దానిపైన దృష్టి పెట్టడం అంటే అదేంటి? పైనుంచి కిందికి దిగిపోవడమే, పతనం అయిపోవడమే అన్నమాట.
పదనం చందనం అదే చెప్తున్నారు ఇక్కడ ఏమని, ఎం హీనా వ్యధయంతి ఏతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. అంటే ఓ మానవ శ్రేష్ఠుడా అర్జున, సుఖ దుఃఖములచే కలత చెందక ఆ రెండింటి యందును ధీరుడై నిలుచువాడు నిక్కముగా మోక్షమునకు అర్హుడై ఉన్నాడు. ఇంకేం చెప్తారు ఇక్కడ అంటే, సుఖము గాని దుఃఖము గాని, సుఖాన్ని పిలిస్తే వస్తుందా దుఃఖాన్ని పిలిస్తే వస్తుందా చెప్పండి? మనం పిలిస్తే రెండు వచ్చే వస్తూ పోతూ ఉంటాయి మాతాజీ, రెండు వస్తూ పోతూ ఉంటాయి. మరి సుఖమైనా మనం పిలవక ముందే వస్తుంది, దుఃఖమైనా మనం పిలవక ముందే వస్తుంది. కానీ వ్యక్తికి మన ప్రమేయం ఏమి ఉండదు మాతాజీ కదా, రెండింటికి మన ప్రమేయం ఏమి ఉండదు. కానీ మనం ఎక్కువ దేనికి ప్రయాస చేస్తుంటాం? సుఖానికి మాతాజీ. సుఖానికి ప్రయాస చేస్తుంటాం. ఇప్పుడు కూడా ఇప్పుడు ఆ జింక బతకాలా లేదా ఉండాలా అనేది ఆల్రెడీ భగవంతుడు నిర్ణయించింది అయ్యే ఉంటది కదా. కానీ ఆ జింకపై తెచ్చుకొని దాన్ని పెంచడము చేయడము, దానికి నేను తప్ప ఎవరు లేరు అనుకోవడము అనేది అది బ్రహ్మకు లోనవడమా కాదా? అది కూడా ఒక తారాస్థాయి భక్తుడు. మళ్ళీ బంధాల్లో పడతాడు. అంటే అదే చెప్తున్నారు ఇందులో, నిజమైన కరుణ అంటే కేవలం భౌతిక సహాయం చేయడం కాదు, ఒక జీవిని భౌతిక స్థాయి నుండి ఆధ్యాత్మిక స్థాయికి పైకి తీసుకురావడమే నిజమైన కరుణ. ఈ కరుణతోటే కదా శ్రీల ప్రభుపాద్ ఎక్కడికి వెళ్ళాడు, అమెరికా వరకు వెళ్ళి హిప్పీలందరినీ హ్యాపీలుగా చేసేసాడు. అవునా? అదే కరుణ కదా ఇప్పుడు గురు మహారాజులు కానీ మన టీచర్స్ వీళ్ళందరూ కూడా, శిక్షా గురువులు దీక్షా గురువులు వీళ్ళందరూ చేస్తున్నది ఏమిటి? ఇప్పుడు భౌతికమైన చదువు నేర్పించి భౌతికంగా ఎట్లా ఎదగాలని వాళ్ళు నేర్పిస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేపిస్తున్నారు మనకి? పర్మనెంట్ సొల్యూషన్ అనేది చెప్తున్నారు. అవునా? శ్రీల ప్రభుపాదుల కృప వల్ల ఆ బుక్లు వాటి యథాతథము వాటి వల్ల చదివి మనకు వాటిని నేర్పించి మనకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది చెప్తున్నారు. అవునా? అవును. ఆ కరుణకి ఈ కరుణకి తేడా ఉంది. అందుకని భౌతికమైన వాటిపైన ఎక్కువ కరుణ అనేది మనకి చూపించే అవసరం లేదు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మనకు 8 నుంచి 15 వరకు ఇప్పుడు తీసుకొచ్చాడు, కరుణ చూపించి జింకను తీసుకొచ్చిన తర్వాత ఏమైపోయింది? 8 నుంచి 15 శ్లోకాలు భరతునికి జింక పైన ఏర్పడిన ఆసక్తి అనేది ఏర్పడింది. అసలు ఆసక్తి అనేది ఎలా వస్తుంది మాకు? ఆల్రెడీ ఆయన వైరాగ్య స్టేజ్ లో ఉండి యజ్ఞాలు యాగాలన్నే వైరాగ్య స్టేజ్ లో చేశాడు. అతనికి ఏమి అవసరం లేకున్నా గానీ ఓన్లీ భగవంతుని సేవ కొరకు చేస్తూనే ప్రజలకు నేర్పించాడు. అవునా? ఏమి కోరుకోలేదు వాటి నుంచి. అవునా? అవును మాతాజీ, అవును. మరి అలాంటి అతను ఇప్పుడు జింకపై ఎలా వచ్చేసాడు? ఆసక్తి. అంటే మాయ ప్రభావం ఎలా ఉంటది, మనం ఎలా కిందకి వెళ్ళిపోతూ ఉంటాం స్టెప్ బై స్టెప్. మనకు చూస్తే అన్ని కరెక్టే అనిపిస్తుంది, ఇది పెద్ద తప్పు కూడా అనిపించట్లేదు. జింకను తీసుకురావడం పెద్ద తప్పుగా కూడా మనకు తోయట్లేదు. అవునా? కానీ బంధంలో పడ్డాడు కదా. కానీ అక్కడ ఏమైందంటే ఆ స్టేజ్ ఏ స్టేజికి వచ్చి ఆ స్టేజ్ లో తను భౌతికమైన దాని గురించి ఆలోచించడం అనేది ఉంది చూడండి. ఆ కరుణ దగ్గర అక్కడ ఆయన మర్చిపోయాడు, దారి తీసింది అన్నట్టు. అయితే ఇప్పుడు చెప్తున్నారు 8వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? తస్య హవా ఏన కునక ఉచ్చైరేతస్మిన్ కృత నిజాభిమానస్య హరహస్తస్పోషణ పాలన లాలన నియమాస్ సహ యమాః పురుష పరిచర్యాదయ ఏకైకశః కతిపయేనాహర్గణేన వియుజ్యమానాః కిల సర్వ ఏవోదవసన్. అట్లా చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. తస్యాః వా ఏన కూనకా ఉచ్చైరేతస్మిన్ కృత నిజాభిమానస్య హరహస్తాత్ పోషణ పాలనలాలన ప్రిణానానుద్యానేనాత్మా నియామః సహ
యామాహ పురుష పరిచార్యాదాయ ఏకైకశః కతిపయేన హర్కనేన వియుజ్యమాన కిల సర్వ ఏవో దవసన్. క్రమముగా అతడు జింక పిల్ల పట్ల అమితానురాగము కలవాడయ్యను. తృణాదులనిచ్చి దానిని పెంచి పోషించుచు వ్యాఘ్రాది జంతువుల దాడి నుండి రక్షించుచుండెను. దురద పెట్టినప్పుడు గోకుచు దానిని సుఖముగా నుంచుటకు యత్నించెను. ప్రేమవశమున దానిని కొన్ని మార్లు చుంబించడివాడు. ఈ ప్రకారము భరతుడు మృగపోషణారక్తుడై ఆధ్యాత్మిక జీవన పురోగతికి సంబంధించిన విధి నియమములను మరచెను. క్రమముగా అతడు భగవత్ పరిచర్యనే విస్మరించెను. కొంతకాలమునకు అతడు ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించిన సమస్తమును మరచెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఏమైపోయింది అసలు? రాజ్యాన్ని, రాణులని, పిల్లలని, ఆ ధనాన్ని, అంత రాజభోగాన్ని ఇడిచిపెట్టేసి వచ్చి ఆశ్రమంలో దొరికిన దాన్ని తింటూ పత్రం పుష్పం ఫలం తోయంతో భగవంతుడికి అర్చిస్తూ నిత్యం భగవద్ ధ్యానంలో మునిగిన అతను ఇప్పుడు ఏమైపోయాడు? ఈ జింక పిల్ల రాగానే దానిపైన అనురాగం అనేది పెంచేసుకున్నాడు. దానికి కావలసిన చిన్న చిన్న లేత గడ్డి, జింకలంటే మామూలుగా అదే వెళ్ళి తింటది. మరి ఇంత చిన్న పిల్ల దానికి తినడము అవన్నీ రావు కదా, ఎందుకంటే దాని తల్లితో పాటు పోయి అది తినేది. ఇప్పుడు తల్లి లేదు కాబట్టి ఇప్పుడు దానికి కావాల్సిన ఆహారం ఎవరు తీసుకురావాలి? ఈయన ఏమనుకున్నాడు? ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నేనే తీసుకురావాలి అనుకున్నాడు, తన దగ్గర ఉంచుకున్నాడు కాబట్టి. అలా దానికి కావాల్సిన ఆ లేత ఆకులను తీసుకొచ్చి, ఆ గడ్డిని తీసుకొచ్చి దానికి పెడుతూ ఉన్నాడు. తర్వాత అది చిన్న పిల్ల, అది పరిగెత్తలేదు, ఎలాంటి జంతువులైనా వచ్చి దాన్ని తినేస్తాయో పట్టుకెళ్తాయని దాంతో వాటిని కాపలా కాస్తూ దాన్ని రక్షిస్తున్నాడు. అది దురద పెట్టినప్పుడు దాన్ని గోపుతున్నాడు, దాన్ని సుఖంగా ఉంచడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అన్ని సుఖాలను వదిలేసి వచ్చిన అతను ఎలా పడిపోయాడు చూడండి. ప్రేమ వశమున దానిని కొన్ని మార్లు చుంబించేటివాడు. ఇప్పుడు ఈయన జింకను అయితే ముద్దు పెట్టుకుంటున్నాడు, కానీ ఇప్పుడు మనం చూస్తే ఈ పనులన్నీ కూడా కుక్కలకు పిల్లులకు చేస్తూ ఉంటారు, అవునా? ఈ ప్రకారము భరతుడు మృగపోషణారక్తుడై ఆధ్యాత్మిక జీవన పురోగతికి సంబంధించిన విధి నియమములను మరిచాడు. అసలు భక్తిని చేయడం కోసమే అన్ని వదిలి వచ్చే అతను ఈ జింక పిల్ల మాయలో పడి ఏం చేశాడు? తన భక్తి సాధనను విడిచిపెట్టి దీన్నే చూసుకుంటూ ఉన్నాడు. క్రమముగా అతడు భగవత్ పరిచర్యనే విస్మరించెను. అలా రోజు ఒకటి మానేసి, రెండు మానేసి, ఈ రోజు ఆ గుడికి వెళ్ళలేక ఈ రోజు అర్చన మానేసి, అలా ఒకటి మొత్తం అన్ని మానేశాడు శుభ్రంగా. కొంతకాలమునకు అతడు ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించిన సమస్తమును మర్చిపోయాడు. ఎలా అయిపోతుంది పతనము? ఒక్కరోజే క్లాసే కదా, 1 గంట క్లాసే కదా, ఒక రోజు పోకపోతే ఏం కాదులే, ఒక మాల చేయకపోతే ఏం కాదులే, అబ్బా రోజు 16 చేస్తాం కదా, ఈ రోజు 2 చేస్తే ఏంటి, రోజు ప్రసాదం పెడుతున్నాం కదా, ఈ రోజు పెట్టకపోతే ఏంటి. మాయ, నేను చెప్పేది మాయ గురించి. అలా అనిపిస్తుంది. ఓకే, నిన్నైతే పెట్టలేదు కదా, నిన్న పెట్టకపోతే ఏం కాలేదులే, ఈ రోజు పెట్టకపోతే ఏమవుతుంది, 2వ రోజు. నేనేం చెప్పారో మాకు సరిగా అర్థం కాలేదు, ఫస్ట్ చాప్టర్ మొదటి నుంచి లేను కాబట్టి ఈ రోజు నుంచి అర్థం కాదు, అందుకని ఈ రోజు కూడా మానేద్దాంలే, మళ్ళీ ఇంకో నెక్స్ట్ చాప్టర్ అయినప్పుడు చూద్దాంలే అనుకుంటా, అవునా? అలా అనుకుంటూ ఏమైపోతుంది, కొన్ని రోజులకి ఆ టైం అంతా వేరే దగ్గర కేటాయిస్తాం, మాయ దగ్గర. అప్పుడు ఆ మాయ అక్కడ నుంచి వదలదు, మనం ఇక్కడ పట్టుకోం. అప్పుడు ఏమైపోతాము? సత్సాంగత్యానికి, దూరం భగవంతుని గురించి అవకాశము దూరం అయిపోతుంది, చేసే సేవ దూరం అయిపోతుంది. అలా క్రమంగా దూరం అయిపోతూ వస్తాం. కానీ మనకు తెలియదు దూరం అవుతున్నాము, మనం ఏదో కోల్పోతున్నాము అనేది కూడా మనకు అర్థం. ఎందుకంటే మనకు కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఇక్కడ భరత మహారాజు కూడా చెప్పుకుంటున్నాడు. ఎందుకు అలా వదిలిపెట్టాను, ఏది ముఖ్యం అనేది ఇక్కడ చెప్తున్నారు. అదే జింక పిల్లపై భరతుని ప్రేమ ఆప్యాయత క్రమంగా పెరిగిపోవడం వల్ల ఆయన తన సాధనను మర్చిపోయాడు. నిర్లక్ష్యం మరియు ఆధ్యాత్మిక మార్గం నుండి ఆయన పతనానికి దారితీస్తాడు. అది నిర్లక్ష్యం అయిపోయింది. అంటే మామూలుగా
వదిలేయడం అంటే మనం భక్తిలో ముందుకు వెళ్ళేటప్పుడు హైయెస్ట్ దాన్ని పట్టుకోవడానికి చిన్న చిన్న వదిలేస్తాం. కానీ మరి ఈయన ఏం వదిలేశాడు? ఒక చిన్న జింక పిల్లను కాపాడడం కోసమా ఆయన దేన్ని వదిలేశాడు? హయ్యెస్ట్ దాన్ని వదిలేశారు మాతాజీ. హైయెస్ట్ దాన్ని వదిలేశాడు, ఆ భక్తి భావాన్నే వదిలేశాడు, భగవంతుని సేవనే వదిలేశాడు అన్నట్టు. అందుకే ఎవరైనా సన్యాసం స్వీకరించాను కాబట్టి నేను చాలా అభివృద్ధి చెందానని వాళ్ళు భావించకూడదు అని చెప్తున్నారు. చూసారా, ఇప్పుడు ఆయన సన్యాసం లాగా తీసుకొని అక్కడ ఉండి భక్తిలో ప్రేమ భక్తిని స్థాపించి కూడా ఆయన పడిపోయాడు. అంటే ఏ స్టేజ్లో అయినా సరే మనము అభివృద్ధి చెందాము అని అనుకోవడానికి అవకాశం కనిపిస్తుందా, కనిపిస్తలేదా? కనిపించదు మాతాజీ, ఎప్పుడో ఒకప్పుడు కిందకి పడిపోతాం. కనిపించట్లేదు. అంత శుద్ధ భక్తుడి విషయంలోనే అలా జరిగింది. అంటే మన విషయంలో చాలా ఈజీగా జరిగిపోతుంది, అలా రోజు జరుగుతూనే ఉంటుంది కదా. అందుకని ఇక్కడ అదే చెప్పారు, యజ్ఞ దాన తపః కర్మణ త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చేవ పావనాని మనీషిణం. యజ్ఞము దానము తపస్సు అనేది కర్మలను ఎన్నడూనో త్యజింపరాదు, వానిని తప్పక వనరించవలను. వాస్తవమునకు యజ్ఞ దాన తపములు మహాత్ములను కూడా పవిత్రమనర్చును. మేము పవిత్రం అయిపోయాము, ఇంక ఇవి చేసే పని లేదు అనడానికి వీలు లేదు. ప్రతిరోజు కూడా మనము చేయాల్సినవి, మనకి ఇప్పుడు ప్రభుపాదు ఏవేవైతే చెప్పాడో అవన్నీ మనం తప్పకుండా చేయాల్సిందే. ఎలాంటి సందర్భంలోనైనా పొద్దున కుదరకపోతే మధ్యాహ్నం, మధ్యాహ్నం కుదరకపోతే రాత్రి, ఏ రోజు కాకపోతే రేపు పొద్దునైనా వాటిని చేయాలి. మాలలు కానీ ఏదైనా సరే. ఒక రోజు కుదరకపోతే ఇంకో రోజు, నిన్న కుదరలేదు తండ్రి నన్ను క్షమించి ఈ రోజు చేసే అవకాశం అయినా మాకు ఇవ్వు అని చెప్పి అది ఎప్పుడు మన మైండ్ లో పెట్టాలి. లేదంటే పర్లేదులే అన్నాం అనుకోండి అయిపోతాం. అదే చెప్తున్నారు, ఎప్పుడు యజ్ఞము దానము తపస్సు అనేది కర్మలను ఎన్నడూను తెప్పింపరాదు. సన్యాసనందును మనుజుడు నియమ పాలనను విడవరాదు. మనకంటే ఒక ఆప్షన్ ఇచ్చారు, రోజులో మొత్తంలో 16 మాలలు, మామూలుగా అయితే బ్రహ్మముహూర్తంలో చేయమంటారు. వీళ్ళు కాకపోతే సరే సగం సగం ఆఫ్ చేయమంటారు, అది కూడా వీలు కాకపోతే 4 చేయమంటారు, అది కూడా వీలు కాకపోతే రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే చేయమని చెప్తాడు ప్రభుపాద. 64 మాలల నుంచి కుదించి ఎన్ని మాలలకు చేశాడు ప్రభుపాద? 16 మాలలు చేశాడు. కానీ వాటిని ఎప్పుడూ కూడా మనము విడవకూడదు అనేది నియమం. అది మనకు. మళ్ళీ సన్యాసులకైతే ఏం చెప్పారు ఇక్కడ, ఆశ్రమం వాళ్ళకైతే నియమ పాలన అనేది కంపల్సరీ అని చెప్పాడు. ఏ టైంకి ఏది చేయాలో అలాగే వాళ్ళు చేయాలి. తపోనిష్ఠులను అతడు తప్పక కొనసాగించవలెను. సన్యాసులు అయిపోయారు అంత తెలిసిపోయింది అని ఊరుకునే ప్రసక్తే లేదు. వారు ఎన్నడూనూ విడవరాదు. సన్యాసమును గ్రహించినంత మాత్రమున ఎవ్వడును తనను తాను పరమోన్నతునిగా తలంపరాదు. ఏ స్టేజ్ లో ఉన్నవారైనా సరే నేను భక్తిని ఆచరిస్తున్నాను, నేను భక్తుడిని అయిపోయాను, ఇంకా నేను ఇవన్నీ చేయాల్సిన పని లేదు అనే అవకాశమే లేదు. స్వీయ ఆధ్యాత్మిక ఉన్నతి కొరకై, స్వీయ అంటే ఇప్పుడు ఆయన ఏం చేశాడు, జింక పిల్లని ఇతరుల దాని కోసం చేశాడు. కానీ ఈ సాధన అనేది ఎవరి కోసం చెప్తున్నారు? వేరే వాళ్ళ కోసమా? మన కోసం, మన ఆధ్యాత్మిక ఉన్నతి కోసం భరతుని కార్యక్రమాలను సావధానంగా అధ్యయనం చేయవలసి ఉన్నది అంటున్నారు. అందుకనే దీని నుంచి మనము నేర్చుకోవాలి అని చెప్తున్నారు. ఈ భరతుని గుణవర్ణం నుంచి మన సావధానం కోసం, మనం ఎల్లప్పుడూ ఎలా జాగరూకతో ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం మనం దీన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాం. అహోబతాయం హరినకునక కృపణ ఈశ్వరథ చరణ పరిభ్రమణ రమేణ స్వగన సుహృద్భనుభ్య పరివర్జితః శరణం చ మోపసాధితో మామేవ మాతాపితరౌ భ్రాతృజ్ఞాతేన్యౌథికాంశ్చైవోపేయాయ నాణ్యం కంచన వేద మయ్యత్తివిశ్రబ్ధశ్చాత ఏవ మయా మత్పరాయణస్య పోషణ పాలన ప్రీణన లాలనం అనసూయునా సుస్థేయం శరణ్యోపేక్షా దోష విదుషా.
హరే కృష్ణ మాతాజీ. పెద్ద శ్లోక చదవండి. ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ ప్రణామం. చదవకూడదు కదా అని. చదవండి. అహోబతాయం హరిణకుణకః కృపణయీశ్వరరథ చరణ పరిభ్రమణరయేణ సగణ సుహృద్బంధుభ్యః పరివర్జితః శరణం చ మోపసాదితో మామేవ మాతాపితరౌ భ్రాతృజ్ఞాతీన్ యౌధికాం చై గోపేయాయ నాణ్యం కంచన వేదమయ్యతి విశ్రద్ధశ్చాత ఏవ మయా మత్పరాయణస్య పోషణ పాలన ప్రేణన లాలన మనసూయునానుష్ఠేయం శరణ్యోపేక్ష దోష విదుష. భరతుడు ఇట్లు తలపోయి సాగిన. అహో భగవత్ ప్రతినిధి యొక్క కాలము యొక్క వేగంచే ఈ జింక పిల్ల తన బంధుమిత్రులను కోల్పోయి నన్ను ఆశ్రయించినది. తల్లి, తండ్రి, సోదరుడు, బంధువు నేనే అయినందున నన్ను తప్ప వేరెవరినీ జరగదు. ఈ రీతిగా తలుచుతూ ఈ మృగము నాయందే పూర్ణ విశ్వాసము నుంచినది. ఇది నన్ను తప్ప ఇంకొకరిని ఎరుగదు. అందువలన అసూయాభావముతో ఈ జింక వలననే నా క్షేమము నష్టపడిందని నేను ఎంత మాత్రము తలంచక దీని పోషణను, రక్షణను, పాలనను, లాలనను చూడవలసి ఉన్నది. నన్ను ఆశ్రయించినట్టు దీనిని నేను ఎట్లు ఉపేక్షింపగలను? ఈ జింక నా ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకం కలిగించుతున్నప్పటికీ ఆశ్రితిని ఉపేక్షించరాదని నేను భావించుతున్నాను. అట్టి ఉపేక్ష గొప్ప అపరాధమే యగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇక్కడ ఏమైపోయింది చూడండి, అతను చూపిన కరుణ వల్ల అతనికి కలిగిన భక్తిలో ఆటంకము ఇవన్నీ కూడా నేను జింక వల్ల కలిగిననే అనుకోకూడదు అని అంటున్నాడు. అంటే తనను సమర్థించుకోవడం, తను చేసిన పనిని సమర్థించుకోవడం అంటుంటారు కదా, ఆ విధంగా చెప్పుకొస్తున్నాడు. ఏమని? భగవత్ ప్రతినిధి అగు కాలం యొక్క వేగముచే, కాలం అంటే భగవంతుడు అని చెప్తారు కదా, అంటే దాని వేగం చే జింక పిల్ల తన బంధుమిత్రులను కోల్పోయి నన్ను ఆశ్రయించి, దీనికి ఎవరూ లేరు కదా, ఎవరన్నా ఉంటే వాళ్ళు దీన్ని చూసుకునేవాళ్ళు, దీనికి వాళ్ళు తెలిసేవాళ్ళు. మరి దీనికి ఎవరూ లేరు, దీన్ని ఎవరు చూడలేరు, వాళ్ళు దీన్ని చూడలేరు, ఇది ఎవరికి తెలియదు. కాబట్టి ఈ మృగం నా అందే విశ్వాసం కలిగి ఉంది. అంటే వీళ్ళిద్దరు ఎంత అంటే రాజుని చూడగానే దగ్గరికి రావడము, దాన్ని ఆప్యాయంగా రాజు నిమరవడము, దానికి కావాల్సిన ఈయన పెట్టడము. అంటే ఇప్పుడు ప్రపంచం ఎట్లా అయిపోయిందంటే వాళ్ళిద్దరికి ఆ జింక పిల్లకు రాజే ప్రపంచం, ఆ రాజుకు ఆ జింక పిల్లే ప్రపంచం అయిపోయింది. నేను తప్ప ఎవరు లేరని రాజు అనుకుంటున్నాడు, దానికి నేను తప్ప ఎవరు లేరని రాజు అనుకుంటున్నాడు. జింక పిల్ల కూడా నేను తప్ప దానికి ఎవరు లేదని అనుకుంటుంది అని ఈయన అనుకుంటున్నాడు అన్నట్టు. అనుకొని ఏం చేస్తున్నాడు? అందువలన నేను చేసింది కరెక్టే. ఒకవేళ భక్తిలో నేను అనడానికి కారణం ఇదే అయినప్పటికీ కూడా నేను అనను, అసూయ పడను అని చెప్తున్నాడు. అనకుండా ఏం చేస్తానంటున్నాడు? నేను రక్షించే బాధ్యత నా పైన ఉంది అంటున్నాడు. ఇక్కడ ఏ లక్షణం వచ్చేసింది మనకి? ఒక రాజును ఆశ్రయించిన వాడు రాజు రక్షించాలి కదా, అలా నన్ను ఆశ్రయించింది కాబట్టి నేను రక్షించాలి దాన్ని అని అనుకుంటున్నారు. ఇది కరెక్టే అని కూడా అనుకుంటున్నాడు. ఆధ్యాత్మిక జీవనముకు ఆటంకం కలిగిచున్నప్పటికీ ఆశ్రితుని ఉపేక్షించరాదని నేను భావించుచున్నాను. అట్టి ఉపేక్ష గొప్ప అపరాధము అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, మాయలో మొత్తము మునిగిపోయాడు. మనకేం చెప్తారు? భక్తికి ఆటంకమైన దేన్నైనా సరే మనం నెమ్మదిగా తొలగించుకోవాలి అని చెప్తారు. అవునా? అవును మాతాజీ. ఎస్ మాతాజీ. అది వాళ్ళే, మన సొంత వాళ్ళైనా సరే వదిలిపెట్టాలని కూడా చెప్తారు కదా, ఎవరైనా సరే అని చెప్పి. అంటే దాన్ని పట్టించుకోకుండా భౌతికమైన వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనం ఏ విధంగా ఎలా చేయాలో అలా చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్తారు. అవునా? అవును అవును మాతాజీ. దేనికైనా ప్రకారైనా అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి, అది తెలిసినప్పటికీ కూడా దాన్ని చూడకపోతే అదే అపరాధం అవుతున్నది అనుకుంటున్నాడే గాని దాని వల్ల భక్తి పడిపోతున్నదే అయ్యో ఎలా అనేది అర్థం అవ్వట్లేదు అన్నట్టు. ఇది చాలా అసహాయంగా ఉంది. కాలం చేత బలవంతంగా ఈ పరిస్థితిలో పడింది కాబట్టి ఇది ఒంటరిగా ఉంది, నా ఆశ్రయం తీసుకుంది, ఇది పూర్తిగా నా పైనే ఉంది కాబట్టి దీనిపై నేనే
పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసాన్ని నేను దానికి అలాగే ఉంచాలి అని అనుకుంటున్నాడు. ఇప్పుడు అనుకొని మళ్ళీ ఏమనుకుంటున్నాడు, నేను ఎవరి పట్ల అసూయ లేని వాడిని, నేను నిస్వార్థంగా దీన్ని పెంచాలి, దీనిని రక్షించాలి, దీనిని సంతోష పెట్టాలి, దీనిని ప్రేమగా చూసుకోవాలి, ఇది నా ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకం కలిగిస్తున్నప్పటికీ నేను దీనిని ఎలా నిర్లక్ష్యం చేయగలను అంటున్నాను. అంటే దాన్ని విడిచిపెడదామనే ఉద్దేశము ఏ మాత్రము రావట్లేదు. అంటే మనం ఎన్నో వదలగలుగుతాం మాతాజీ, కానీ కొన్ని విషయాలు కొన్నిటిని మాత్రము అది మనకి ఎంత ఇబ్బందిని కలిగించినా, మన ఆధ్యాత్మికంగా ఎంత నష్టాన్ని కలిగించినా దాన్ని విడిచిపెట్టడము కొన్నిసార్లు అసంభవం అవుతూ ఉంటది కదా. అది మనకు తెలియదు కూడా తెలియదు. తెలిస్తే అలా పని చేస్తామేమో. ఇప్పుడు భరతుడు తెలిసినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు, దాన్ని సర్ది చెప్పుకుంటున్నాడు. అంటే ఒక జింకను ఆధ్యాత్మిక చైతన్యానికి తీసుకురావడం తన వల్ల సాధ్యం కాదనే విషయాన్ని భరతుడు మర్చిపోయి భౌతికంగా తనలాగా చేస్తూ వస్తున్నాడు. మాయ అనేది చెప్తున్నారు ఇక్కడ. ఇంకేం చెప్తున్నారు, ఎం హీన వ్యదయంతే పురుషం పురుషర్షభ. అంటే భౌతిక దేహ విషయమున ఎవ్వరకు మనం ఏదీను చేయజాలము. ఇప్పుడు ఆయన భౌతికంగా ఆలోచిస్తున్నాడు కదా, దానికి తనేదో చేసి తనని ఉద్ధరించాలనుకుంటున్నాడు. కానీ అది సాధ్యమా? భౌతికంగా ఏదైనా చేసి మనం ఎవరినైనా ఉద్ధరించగలుగుతామా? లేదు మాతాజీ, ఉద్ధరించలేము. ఆధ్యాత్మికంగా ఏమైనా చేస్తే వాళ్ళని పైకి లాగ్గలం. అంతే, ఇక్కడ అదే చెప్తున్నారు. విధి నియమములను అనుసరించినచో కృష్ణ కరుణచే మనం ఒక వ్యక్తిని ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించగలం. కానీ మన ఆధ్యాత్మిక కర్మలను పనముగా పెట్టి కేవలం ఇతరుల దేహ సౌఖ్యములను గూర్చి ఆలోచించినచో దుర్గతి తప్పదు. వీలైతే వాళ్ళకి మనము ఆధ్యాత్మికంగా సహాయం చేయాలి. లేదు అన్నారనుకోండి, మనకి ఎంత దూరంగా దాన్ని మనం ఉండగలిగే స్టేజ్లో ఉంటే అంత దూరంగా ఉండాలి. అలా కానిచో ఏమైపోతుంది, మన కర్మలు కూడా పనంగా పెట్టాల్సి వస్తే అప్పుడు మనము దుర్గతి తప్పదు అని చెప్తున్నాడు. దేహ సౌఖ్యములకు అది కూడా ఎందుకు పక్కకు పెట్టడము? పోనీ వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు, దానికోసం కొంచెం అటు ఇటు తగ్గి ఉండడం అనేది కూడా చెప్పట్లేదు. వాళ్ళు మొత్తం దేహ సౌఖ్యం కోసం ఆలోచించే వాళ్ళకైతే ఇది అసలు చేయకూడదు అని చెప్తున్నారు. దుర్గతి అనేది తప్పదు అని చెప్తున్నారు. నూనం హ్యర్యా సాధవ ఉపశమశీలా కృపణ సుహృదయేవం విధార్తే స్వార్థం అపి గురుతరానుపేక్షంతే. 10th శ్లోక మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. నూనం హర్యాః సాధన ఉపశమశీలః కృపానుహృద ఏవం ఇదార్థే స్వార్థనపి గురుతానుపేక్షణే. ఆరుడైన వాడు సన్యాసరామమును నందు ఉన్నప్పటికీ దుఃఖభావులకు జీవుల ఎడ నిక్కముగా కరుణాహృదయుడై ఉండును. శరణాగతుని కొద్ది కింద పైకి కొద్ది పైకను స్క్రీన్ రక్షించుటకై మనుజుడు ఎంత ముఖ్యమైనదైనప్పటికీ తన ప్రయోజనమును తప్పక ఉపేక్షించవాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంకా అంటే, శరణ పొందిన జింకను రక్షించడానికి భరతుడు తన సౌకర్యాలను కూడా నిర్లక్ష్యం చేయడం అనేది జరిగింది. అంటే శరణ పొందిన జింకను రక్షించడానికి భరతుడు తన వ్యక్తిగత సౌకర్యాలను కూడా వదులుకున్నాడు. అవునా? అసలు అన్ని వదిలేసి వచ్చి భక్తిని పట్టుకొని ఇక్కడ ఉన్న అతను మళ్ళీ ఆ భక్తిని దేనికోసం వదులుకున్నాడు? ఒక జింక తనను శరణు పొందినది అనే
ఒక చిన్న దానికోసం తన వ్యక్తిగత సౌకర్యాలను కూడా, ఇక్కడ వ్యక్తి అంటే మనం ఏం చెప్పాలి, అతను అసలు అక్కడ ఏమున్నాయని సౌకర్యాలు అంటున్నాం కానీ ఈ వ్యక్తిగత అనేది ఉంది చూడండి, అది ఆత్మకు సంబంధించింది కదా. ఇప్పుడు ఆయన ఆత్మ పరమాత్మతో జోడించడానికి ఈ పులకాశ్రమంలో ఉంటున్నాడు కదా, ఆల్రెడీ జోడించేశాడు, ఆ ప్రేమ భక్తిలో ఉన్నాడు కదా. మరి దాని అంటే మనకు చెప్తారుగా ఆత్మ యొక్క లక్షణం ఏంటి? భగవంతుని సేవ చేశారు మాతాజీ. భగవంతుని సేవ చేయడం, అదే మానవ జీవన పరిపూర్ణ లక్ష్యము అని కూడా చెప్తారు, ఆత్మ లక్షణము అని చెప్తారు. దాని గురించే మనము ఈ సాధనాలు ఇవన్నీ చేస్తున్నాము, దాని గురించి యజ్ఞాలు యాగాలు ఎన్ని చేశారు, వాళ్ళ తండ్రి గారి నుంచి ఎన్నో నేర్చుకున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ చూడండి అది మర్చిపోయాడు, అవి వదిలేసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఆయన కరుణ అనేది ఇప్పుడు ఆయనకి లాభం చేకూర్చిందా నష్టమా? నష్టమే మాతాజీ. నష్టం మాతాజీ. నష్టం అయిపోయింది. అది కేవలం భౌతిక సహాయం చేయడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది లభించదు. ఒకవేళ ఓకే తను విడిచిపెట్టి పోయినప్పుడు ఆ వెళ్ళలేదే చేయలేదే అంటున్నాడు, కానీ ఏది మన చేతిలో ఉండదు కదా, అది ఆయనకు తెలుసు కదా. అదే చెప్తున్నాడు, నూనం అంటే భూత దయ కలిగి ఉన్నాడు. హర్యాహ అంటే ఇక్కడ శ్రేష్ఠులైన వారు, ఆర్య అని చెప్పారు కదా, ఆర్యులు అంటే శ్రేష్ఠులు, సాధవ అంటే మంచి వాళ్ళు, ఉపశమశీలాహ అంటే ఏంటి, ఇక్కడ సన్యాసాశ్రమంలో ఉన్నవారు, సాధు పురుషులు. అయితే కృపణ సుహృద దీన జన బాంధవులు వాళ్ళు కాబట్టి ఏం విధ ఆర్తి అట్టి విధులను నిర్వహించుటకు స్వ అర్థానపి తమ నిజ ప్రయోజనములను కూడా గురుతరాన్ అత్యంత ముఖ్యమైనటివి ఉపేక్షింతురు అని లెక్క చేయకుందురు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇది కరెక్టా కాదా అనడానికి చూస్తే అలా చేయాల్సిన పని ఏముంది, ఎంతవరకు ఉంది అంటే మాయ అతి ప్రబలమైనది, పరోపకారము, సర్వభూత హితత్వము, సామ్యవాదం పేరిట ప్రపంచమంతటి జనులు దుఃఖిత మానవాళి ఎడ కరుణను చూపుతున్నారు. ఇప్పుడు చూడండి అన్నదానం, వస్త్రదానం, హాస్పిటల్స్, ఇంకేంటి వృద్ధాశ్రమాలు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కరుణనే కదా, పరోపకారము, ఉపకారము, వాళ్ళపైన దయ జాలి, జీవుల పైన, అవునా, ఇవన్నీ ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా. కానీ జనుల భౌతిక పరిస్థితిని మెరుగుపరచుట అసాధ్యమగు కార్యమని పరోపకారులు సర్వభూత హితైషులు ఎరుగజాలకున్నారు. కానీ అవి చేయడం వల్ల వాళ్ళ కష్టాలన్నీ పోతాయా? కష్టాలంటే ఏమనుకున్నాం, జన్మ మృత్యు జరా వ్యాధి. మరి భౌతికమైన హాస్పిటల్స్, వైద్యశాలలు, లేకపోతే వస్త్రాలు, లేకపోతే తిండి, ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళు బయటపడుతున్నారా? లేదు మాతాజీ, లేదు. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియట్లేదు. వీళ్ళు అంటారు భూతదయ అంటారు, భూతదయ అని వీళ్ళకి చేస్తే దేవుడికి చేసినట్టే అనుకుంటారు. కానీ నిజంగా దేవుడికి చేసినట్టే అది? దేహంతో చేసుకుంటూ కూడా భగవంతుని సేవ చేస్తుండాలి మాతాజీ. అంటే ఎలా చేయాలి వాళ్ళకి? పోనీ ఆ వస్త్రాన్నైనా అన్నానైనా ఇలా పెట్టాలి. మనకి ఇస్కాన్ లో చెప్తారు కదా, భగవంతుడు పెట్టిన ప్రసాదాన్ని వాళ్ళకి పెట్టడం వల్ల కొంచెం మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం, అవునా? అప్పటికి ఆకలి తీరుతుంది, అఫ్ కోర్స్ ఆ ప్రసాదం వల్ల వాళ్ళకి భక్తి బీజం అనేది పడిపోతుంది, అవునా? ఎస్ మాతాజీ, ఎస్. కానీ ఓన్లీ భూతదయ అనేది వాళ్ళకు మెరుగు కాదు అని చెప్తున్నారు. వాళ్ళకు ఉత్తమ గతులన్నిటివి ప్రాప్తించడానికి వీలు కాదు అని చెప్తున్నారు. జీవుని కర్మానుసారంగా భౌతిక పరిస్థితులు దైవముచే ఇదివరకే ఏర్పాటు చేయబడి ఉన్నవి, వానిని మార్చుట సాధ్యపడదు. దుఃఖభాగులకు జీవులను ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించుట మాత్రమే మనము ప్రయత్నం చేయాలి. అదొక్కటే మనం వారికి చేయగలిగిన లాభం. అంటే
జీవితంలో మనం ఎవరికన్నా లాభం చేకూరుస్తున్నాము అంటే ఎలాంటి లాభం చేయాలని చెప్తున్నారు? ఆ లాభం ఇదొక్కటే అయి ఉండాలి అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించడం అంటే భగవంతుని వైపు వాళ్ళను మళ్లించడం, భగవంతుని గురించి వాళ్ళకు చెప్పడం, భగవంతుని వైపు మళ్ళేటట్టు మార్గాలను చూపించడం, దానికి కావలసినవి చేయడం. భౌతిక సౌఖ్యములను పెంచుట లేదా తగ్గించుట ఏ మాత్రము వీలు పడదు. మనం ఏదో స్టోరీ విన్నాం కదా మాతాజీ, కృష్ణుడు అర్జునుడు వెళ్తూ ఉంటే అతనికి దానం చేస్తూ ఉంటే అది తీసుకొని కుండలో వేస్తాడు, ఆ కుండ తీసుకెళ్లి నీళ్ళలో వెళ్ళిపోతే ఆ బంగారం నాణం నీళ్ళలో పడిపోతుంది అని, మార్చి చూడు అని చెప్తాడు కృష్ణుడు. నువ్వు మార్చాలనుకుంటే మార్చి చూడు అని చెప్తాడు. ఎవరికైనా గుర్తుందా స్టోరీ? లేదు లేదు మాతాజీ, లేదు. మాతాజీ గుర్తుందా? హరే కృష్ణ. ఏం స్టోరీ మాతాజీ? అర్జునుడు కృష్ణుడు వెళ్ళేటప్పుడు ఒక అతను అక్కడ ఉంటే అతనికి రూపాయి నాణాలు ఇచ్చిపోతారు కదా మాతాజీ, అది తీసుకెళ్లి కుండలో వేస్తారు. ఆ కుండ నీళ్ళు తీసుకురావడానికి వెళ్తే అందులో నుంచి కాయిన్ అందులోకి వెళ్ళిపోతుంది. అవును, అట్లా కాయిన్ ఇస్తాడు, మళ్ళీ తర్వాత వేరే వేరే ఇస్తాడు, అట్లాగే పోతే. అవును, అర్జునుడు ఇస్తాడు అప్పుడు. అర్జునుడు కృష్ణుడు ఇద్దరు వెళ్తుంటారు కదా. హరే కృష్ణ. సరిగ్గా గుర్తులేదు. అవును, హరే కృష్ణ. చెప్పండి మళ్ళీ ఒకసారి చెప్పండి, వింటాం. ఓకే, అది కొంచెం గుర్తుకొచ్చింది అందుకే అడిగాను. అంటే అర్జునుడు సహాయం చేద్దాం అనుకుంటాడు, కానీ అతను సహాయం చేసినా అతను స్వీకరించే స్టేజ్ లో ఉండడు అన్నట్టు. అందుకే కృష్ణుడు ఇవ్వడు. కానీ ఇస్తే ఏమవుతుంది అని చెప్పి నేను ఇస్తాను అని ఆయన ఇస్తాడు, దాన్ని ఆయన వినియోగించుకోడు అన్నట్టు. అది మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే అప్పుడిప్పుడో పోయిన కాయను అది సముద్రంలో పడి ఆ చేప మింగితే ఆ చేపను కోసినప్పుడు అప్పుడు అది తనకు దక్కుతుంది. అంటే ఎప్పుడు రావాల్సిందే అప్పుడే వస్తుంది అనేది దానికి చెప్పారు. అది అంతగా గుర్తులేదు, కొద్దిగా గుర్తుకుంది. ఎవరికైనా గుర్తుంటే లాస్ట్ లో చెప్తారు. ఓకేనా? అంటే ఏదైనా మనం భౌతికమైనది మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము, కానీ అది మనం చేస్తే కాదు, అది భగవంతుడే చేస్తే అవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. మనం చేసిన భౌతికమైన ఏవి కూడా మార్చడానికి ఉండదు. మనం చేయాల్సింది ఒకటి వాళ్ళపైన భగవంతుని కరుణ ఉండాలని ప్రే చేయడం, వాళ్ళకు భగవంతునికి దగ్గర చేసే అవకాశాలు ఉంటే కల్పించడం, భగవత్ ప్రసాదాన్ని పెట్టడం, వాళ్ళ పేరున చాంటింగ్ చేయడం, ఇలాగే మనం చేయాల్సిందని ఇక్కడ చెప్తున్నారు. కనుక భాగవతంలో 1.5.18 నందలి ప్రథమ స్కందమున తల్లభ్యతే దుఃఖ వదన్యత సుఖం అని చెప్పబడింది. అనగా ఎటువంటి యత్నం లేకుండానే దుఃఖము ఎలా అయితే కలుగుతుందో అలాగే సుఖము కూడా వస్తుంది. కానీ మనం దుఃఖం కలగడానికి ఏమీ చెయ్యము, కానీ సుఖం కలగడానికి మనం ప్రయాస చేస్తున్నాం. కానీ అలా ప్రయాస చేసినంత మాత్రాన సుఖం వస్తుందని కాదు, దుఃఖం ఎలా అయితే వచ్చిపోతుందో సుఖం కూడా అలాగే వస్తుంది అని చెప్తున్నారు. సుఖ దుఃఖాలు రెండు కూడా ప్రయత్నం లేకుండానే వస్తాయి. కనుక భౌతిక కర్మలను గూర్చి మనజు పట్టించుకొనరాదు అని చెప్తున్నారు ఇక్కడ. కానీ మనకు ఇందులోకి రాకముందైనా ఇందులోకి వచ్చినాక అయినా కానీ చాలా మటుకి వాటి గురించి ఆలోచన అనేది ఉంటది. మనం వాటి గురించి ఎలా సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సమ దుఃఖ సుఖ ధీరం అని చెప్తారు కదా, అలా మనం ఉండాలి అని చెప్తున్నారు. కనుక భౌతిక కర్మలను గురించి మనుజుడు పట్టించుకున్నారు. కనుక మనుజుడు ఇతరుల ఏడ కరుణ గలవాడైనచో, వారికి మంచి చేయగోరినచో, వారికి కృష్ణ భక్తి భావనా స్థితికి ఉద్ధరించడమే యత్నించవలను. ఇది నిజమైన కరుణ. ప్రభుపాద మనందరి పైన చూపించిన కరుణ. ఆ ప్రకారము ప్రతి ఒక్కరూ భగవద్ అనుగ్రహాంచే ఆధ్యాత్మిక పురోగతికి వస్తారు. అలాగే అంటే ఇక్కడ మన ఉపదేశార్థం ఏంటంటే ఇక్కడ భర్త మహారాజు కూడా ఆ ప్రకారం వర్తించెను అని చెప్తున్నారు. కనుక దేహ పరిధిలో చేయబడేది సంక్షేమ కార్యముల పట్ల మనము సావధానులమై ఉండవలెను, జాగరూకతతో ఉండాలి. ఏంటి, ఎవరికన్నా ఏదన్నా మంచి చేయాలనుకున్నప్పుడు దేహ భావంతో కాకుండా ఆధ్యాత్మిక భావంతో వాళ్ళకి ఏ విధంగా మేలు జరుగుతుంది అది ఆలోచించి చేయాలి అని చెప్తున్నారు. కనుక
విష్ణు అనుగ్రహమును బడయుట అనేది ఆ ప్రయోజనాన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా విడవరాదు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియక ఏం చేస్తారో వాళ్ళు దాన్ని మర్చిపోతుంటారు, లేకపోతే ఈజీగా తీసుకొని వదిలిపెడుతుంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ కృష్ణ కృప అనేది దొరకక ఆ మూల ప్రయోజనం అనేది వాళ్ళు త్యాగం చేసేసి దేహ సౌఖ్యాన్ని కోసమే వాళ్ళు పరోపకార్యాలను చేస్తూ ఉంటారు. కానీ అదంతా ఇక్కడ కనిపించేది, ముందుకు కనిపించేది ఏది, ఓన్లీ ఆధ్యాత్మిక ప్రగతి. ఆ జీవి ముందుకెళ్ళడానికి మాత్రం ఆధ్యాత్మిక ప్రగతియే అని చెప్తున్నారు. హెల్ప్ చేయాలంటే మనం ఆధ్యాత్మికంగానే చేయాలి. అదే వాళ్ళకు నిజమైన మేలు చేసినట్టు, నిజమైన సహాయము. మనను శరణు పొందిన వాళ్ళకి మనం చేయాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక పురోగతిని వాళ్లకు అందించగలగడం, చెప్పడమే అని చెప్తున్నా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ సేవా భాగ్యాన్ని ఇచ్చినందుకు. ఇందులో ఏదైనా యాడ్ చేయడం అయినా ఏదైనా తప్పుగా ఉంటే దాన్ని సరిదిద్ది